హలో అండి, అందరికీ నమస్తే. డైలీ సీరియల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. లీలా 6 నగలు తీసుకొని బయటకు వెళ్ళబోతూ రాతోడికి డాష్ ఇస్తుంది. ఇక అప్పుడే రాతోడేమో లీలా కళ్ళున్నది చూసి నడవడానికి, నెత్తిన పెట్టుకుని నడవడానికి కాదు అని చెప్పి అంటాడు. తర్వాత ఏమో లీలా వెళ్ళబోతుంటే లీలా ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పి రాతోడు అడుగుతాడు. లైట్గా పాడైపోయిన కూరగాయలు రాతాడు, అవి ఎలాగో మనం చేసుకోం కదా, పేదవాళ్ళకి ఇస్తే తింటారు అని చెప్పేసి లీలా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక అప్పుడే రాతోడేమో పిల్లికి కూడా భిక్షం పెట్టని లీలా పేదవాళ్ళ గురించి ఆలోచిస్తుంది. ఏదో చేయకూడని పని చేస్తుంది. మనిషి మాట తీరు నడక అన్నీ తేడాగానే ఉన్నాయి అని చెప్పి రాతోడు అనుకుంటాడు. అమ్మయ్య, రాతోడు నుండి తప్పించుకున్నాడు. కొంచెం ఉంటే రాతోడికి డౌట్ వచ్చి ఇంట్లో అందరి ముందు నా బతుకు బట్టబయలు అయిపోయేది అని చెప్పి లీలా కంగారు పడిపోతూ వెళ్ళిపోతూ ఉంటుంది. తర్వాత ఏమో లీలా దొంగలో ఏం తీసుకెళ్తుంది, లీలా ఏం తీసుకెళ్తున్నావే, ఆ మనోహర్తో చేరకముందు నువ్వు బాగానే ఉన్నావు కదే, ఆ మనోహర్తో చేరి మంచికి చెడుకు తేడా తెలియకుండా పోయింది, ఆ సంచిలో ఏముంది చెప్పవే అంటూ అడుగుతూ ఉంటుంది. తర్వాత అనుకోకుండా లీలా చేతిలో నుండి బ్యాగ్ కింద పడి నగలు కనిపిస్తాయి. ఇది చూసిన లీలా ఇవన్నీ నా నగలే, అవి ఎక్కడికి తీసుకెళ్తున్నావు, ఏం చేస్తున్నావే, అడిగేది నిన్నేనే, చెప్పవే అంటూ లీలా వెంటనే వెళ్ళిపోతుంది. ఇక తర్వాత ఏమో రాతోడు బాగి దగ్గరికి వచ్చి మిస్సమ్మ, ఆ లీలా మనోహరి కలిసి ఏదో చేయాలనుకుంటున్నారమ్మా అంటే, ఇక బాగి ఏమంటున్నావు రాతోడు, నాకేం అర్థం కావడం లేదు అంటే, పని మనిషి లీలా బ్యాగ్ తీసుకొని బయటికి వెళ్ళింది. ఎవరైనా చూస్తారు అనే కంగారు, దొరికిపోతానేమో అన్న భయము మొహంలో కొట్టొచ్చినట్టు కనపడుతుంది అని చెప్పేసి రాతోడు బాగీకి చెప్తుంటే, ఇక బాగి ఈ ఇంటికి కాబోయే పెద్ద కోడలు పెద్ద మనిషి ఎక్కడుంది అని చెప్పేసి అడిగితే, తను కూడా ఇంట్లోనే ఉందమ్మా, కానీ ఎక్కడికో వెళ్ళాలని రెడీ అవుతుంది అని చెప్పి రాతోడు అంటాడు. అయితే పక్కాగా ఈ పెద్ద మనిషి ఏదో చేయబోతుంది, దానికి సంబంధించి పని మనిషికి ఇచ్చి పంపించింది. ఇప్పుడు మనం మనోహర్ని ఫాలో చేస్తే అసలు ఇద్దరు కలిసి ఏ గూడు కుటాన్ని చేస్తున్నారో కనిపెట్టచ్చు, పదండి రాతోడు వెళ్దాం అని చెప్పి ఇక బాగి రాతోడు ఇద్దరు కలిసి మనోహర్ని ఫాలో అవుతూ ఉంటారు. తర్వాత ఏమో లీలా ఒక దగ్గర నిల్చొని, అమ్మో ఈవిడేంటి, నువ్వు వెళ్ళు, నీ వెనకే నేను వస్తాను అని చెప్పి ఇంకా రాలేదు, నేను అమ్మగారి నగలు తీసుకొచ్చానని తెలిస్తే చిన్నయ్య గారు నన్ను జైలుకు పంపించేదాకా ఊరుకోరు, అయినా మా అమ్మ అక్కడికి చెప్తూనే ఉంది, నీకు బ్యాడ్ టైం నడుస్తుంది, కొంచెం జాగ్రత్తగా ఉండు అని చెప్తూనే ఉంది, వింటే కదా అని చెప్పి లీలా అమ్మ త్వరగా రండి మనోహర్ గారు అని చెప్పి టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇక తన వెనుకే తనను వెతుక్కుంటూ వచ్చిన లీలా ఎందుకే నగలు తీసుకొచ్చావు, ఎవరి కోసం వెతుకుతున్నావు, ఎవరి కోసం ఎదురు చూస్తున్నావు, నా నగలు కొట్టేసి ఎవరికైనా ఇచ్చేద్దాం అనుకుంటున్నావా, నీకు డబ్బు అవసరం ఉంటే ఎలాగైనా మా ఆయనకు చెప్పి డబ్బు ఇప్పిస్తాను, నీకు పుణ్యం ఉంటుంది, ఆ నగలు ఎక్కడి నుండి తీసావో అవి అక్కడే పెట్టేసే, ఇవన్నీ ఆ ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుండి మా ఆయన అత్తయ్య మామయ్య గారు ఎంతో ప్రేమతో మాకు చేయించిన నగలు ఇవి కేవలం నగలు మాత్రమే కాదు, మా ఇన్నేళ్ళ కాపురానికి జ్ఞాపకాలు, ఇవి ఆయనకు నా మీదున్న ప్రేమకు గుర్తులే, నువ్వు ప్లీజ్ అక్కడే పెట్టేయి అని చెప్పి అంటుంది. ఇక లీలా వినిపించుకోకపోవడంతో గట్టిగా అరిస్తే ఇక లీలా భయపడిపోతుంది. గతంలో ఒకసారి తనకు జరిగిన అనుభవాన్ని గుర్తు తెచ్చుకొని కొంపతీసి అరుంధతి అమ్మగారు ఏమైనా తన నగలు తీసుకొచ్చానని చెప్పి ఇక్కడికి వచ్చారా అంటే, ఇక అప్పుడే లీలా తన గురించి చెప్పేస్తూ ఉంటుంది. ఈ నగలు తీసుకురమ్మని చెప్పి మనోహరి అమ్మగారే తీసుకురమ్మందమ్మా, ఇందులో నా తప్పేం లేదమ్మా, మీకు దండం పెడతానమ్మా, ఇందులో నా తప్పేం లేదమ్మా, మనోహరి అమ్మగారు చెప్పినట్టే చేశాను అని చెప్పేసి లీలా అక్కడ నుండి వెళ్ళిపోతుంది. తర్వాత ఏమో మనోహరి టెన్షన్ పడిపోతూ వస్తూ ఉంటుంది. ఇక తననే ఫాలో అవుతూ బాగి రాతోడు ఇద్దరు వస్తారు. త్వరగా వెళ్ళి రాతోడు, మనోహరి ఈరోజు ఏదో చేయబోతుంది, ఈరోజు తనను ఫాలో అయ్యి తను ఏ తప్పు చేస్తుందో మనం తెలుసుకోవాలి అంటే, ఇక రాతోడేమో ఈరోజు తను దొరికిపోవడం ఖాయం మిసమ్మ అని చెప్పి తనని ఫాలో అవుతూ ఉంటారు. అప్పుడే రాతోడు వల్ల కారుకి ఒక బైక్ అడ్డం రావడంతో బ్రేక్ వేసి ఆపుతాడు. ఇక అంతలోనే మనోహరి కారు తప్పించుకొని వెళ్ళిపోతుంది. ఇక అప్పుడే భాగ్య ఏమో అయ్యో తప్పించుకుంది రాతోడు, ఆలోచించడానికి టైం లేదు, ఏదైతే అదైంది, రైట్ తీసుకుందాం, ఇక ఆ దేవుడు మనకు దారి చూపిస్తాడు అని చెప్పేసి బాగి రైట్ తీసుకొని ఇక వెళ్ళిపోతూ ఉంటుంది. తర్వాత ఏమో లీలా ఒక దగ్గర కూర్చొని టెన్షన్ పడిపోతూ భయపడిపోతూ ఆ నగల బ్యాగ్ పట్టుకొని వణికిపోతూ ఉంటుంది. ఇక మనోహరి వచ్చి తన భుజం మీద చేయి వేయగానే, అమ్మ నేనేం చేయలేదు, మనోహరి అమ్మగారే నగలు తీసుకురమ్మన్నారు, నా తప్పేం లేదు అని చెప్పేసి లీలా కళ్ళు మూసుకొని కంగారు పడిపోతూ చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడే మనోహరి లీలా లీలా అంటూ గట్టిగా అరుస్తుంది. ఇక లీలా ఏమో, అమ్మ
మీరా అని అంటూ ఉంటే, ఏమైందే ఎందుకంత భయపడిపోతున్నావు? అది అరుంధతి అమ్మగారు వచ్చినట్టున్నారు అమ్మగారు అని చెప్పగానే మనోహరి షాక్ అవుతుంది. ఇందాక నా పక్కనే ఉండి అరిచినట్టు అనిపించిందమ్మా అని చెప్పగానే మనోహరి గతంలో తనకు జరిగిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది. చావు నా చెవులోకి వచ్చి అరిచినట్టు అమ్మగారు అరిచినట్టు నాకు అనిపించిందమ్మా అని చెప్పి అంటే, ఇక అప్పుడే మనోహరి నీ మొహమే సినిమాలో చూపించినప్పుడు దెయ్యాలు ఏమైనా ఇక్కడ దాకా వస్తాయా? సరే నువ్వు ఇక్కడే ఉండు, నేను లోపలికి వెళ్ళొస్తాను అని చెప్పేసి మనోహరి ఆ నగలు తీసుకొని నగల షాప్లోకి వెళ్తుంది. ఇక ఆరు ఏమో తనని ఫాలో అయ్యి వచ్చి ఆ మను నా నగలతో ఏం చేయబోతున్నావే, ఏం చేస్తున్నావు అని చెప్పేసి తన వెంటే వెళ్తుంది. ఇక మనోహరి లోపలికి వెళ్ళి మీతో ఫోన్లో మాట్లాడింది నేనే, అచ్చం ఇలాంటి నగలే నాకు డూప్లికేట్ చేయించాలి అంటే, ఇక సేట్ ఏమో సరే మేడం ఈ నగలు ఏం చేయాలి, కరిగించమంటారా అంటే, వద్దండి వీటితో నాకు వేరే పని ఉంది, కానీ అచ్చం ఇలాంటి నగలే డూప్లికేట్ కావాలి అని చెప్పేసి మనోహరి అడుగుతుంది. ఇక ఆ నగల వ్యాపారేమో సరే మేడం అంటాడు. ఇక అటుగా వెళ్తున్న అమరు మనోహరి కారు చూసి, మనోహరి కార్ ఏంటి ఇక్కడుంది, ఇక మనోహరి ఏం చేస్తుంది ఇక్కడ అని చెప్పేసి అమర్ కారు దిగి మనోహరి కారు వైపు వస్తాడు. ఇక అప్పుడే ఎదురుగా నగల షాప్ ఉండటంతో ఇక అమర్ లోపలికి వస్తాడు. మనోహరి అని పిలవగానే మనోహరి షాక్ అవుతుంది. ఇక్కడేం చేస్తున్నావు మనోహరి, ఎందుకు నన్ను చూసి టెన్షన్ పడుతున్నావు, ఈ షాప్లో నీకేం పని అని చెప్పి అడుగుతుంటే ఇక మనోహరి అది అంటూ తడబడుతుంది. ఇక ఆరు ఏమో మా ఆయనకి అడ్డంగా దొరికిపోయావు, ఇప్పుడు నేను చూస్తాను నువ్వు ఎలా తప్పించుకుంటావో అని చెప్పి ఆరు అనుకుంటూ ఉంటుంది. ఇక అమర్ ఏమో చెప్పు మనోహరి నిన్నే కదా అడుగుతున్నాను అంటే, ఇక మనోహరి అమర్ నీకోసమే వచ్చాను అంటే, ఇక అమర్ నా కోసమా ఎందుకు వచ్చావు అంటే, అక్కడక్కడ జాబ్ చేస్తూ నేను కొంచెం డబ్బులు సేవ్ చేసుకున్నాను, దాంతో నీకు ఒక చేంజ్ చేపిద్దామని ఇక్కడికి వచ్చాను అని చెప్పి మనోహరి అంటుంది. ఆరు తన మాటలు నమ్మద్దండి అని అంటూ ఉంటుంది. ఇక అమరేమో నాకు చేయనేందుకు మనోహరి అని అంటుంటే, అయ్యో అలా అనద్దు అమర్, నువ్వు ఈ పెళ్లితో నాకు ఒక కొత్త జీవితాన్ని నా అనుకునే ఒక కుటుంబాన్ని ఇస్తున్నావు, అందుకే నా దగ్గర దాచుకున్న డబ్బులతో నీకు ఒక చేంజ్ చేపిద్దామని అనుకుంటున్నాను, ప్లీజ్ అలా అనద్దు అమర్ అంటే, ఇక అమర్ అప్పుడే అమర్ ఆలోచిస్తుంటే మనోహరి ఏమో అమర్ నీకు ఇక్కడ వద్దంటే పక్క షాప్కి వెళ్దామా, డబ్బులు నేను అరేంజ్ చేస్తాను అని మనోహరి అంటుంటే, ఇక అమర్ ఏమో పర్లేదు మనోహరి నాకు ఇదంతా ఇష్టం ఉండదు అని చెప్పి అంటే, కానీ నీ సెంటిమెంట్ కాదనిలేను, సరే వెళ్దామా అని చెప్పేసి అంటే, ఇక మనోహరి ఏమో సరే అయిపోయింది నేను చెప్పిన పని త్వరగా చేసేయండి, కొంచెం అర్జెంటు అని చెప్పేసి ఆ సేట్కి ఇక ఇద్దరు అక్కడి నుండి వెళ్ళిపోతారు. తర్వాత ఏమో ఇక బాకీ రాతోడి ఇద్దరు ఆ మనోహరి కార్ చూసి బయట నిల్చొని ఉంటారు. అదేంటి అమర్ సార్ కార్ కూడా ఇక్కడే ఉంది అని చెప్పి రాతోడు సారీ మిస్ అమ్మ, మనోహరి అంత టెన్షన్ పడిపోతే సార్ని కలవడానికి వచ్చింది అనుకోలేదు, లీలా టెన్షన్గా ఉంటే మనోహరి అమ్మగారు లీలా కలిసి ఏదో తప్పు చేస్తున్నారు అనుకున్నాను అని చెప్పి అంటాడు రాతోడు. తర్వాత ఏమో మనోహరి ఇంకా అమర్ ఇద్దరు నగల షాప్లో నుండి బయటికి రావడం చూసి, సార్ మీరేంటి ఇక్కడ అంటే, ఇక అమర్ మనోహరి కారు ఇక్కడ ఉండటం చూసి లోపలికి వెళ్ళాను, తను నా కోసం చేంజ్ చేయించడానికి ఇక్కడికి వచ్చిందంట అని చెప్పేసి అమర్ చెప్పేసి ఇక వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక అప్పుడే మీరంతా జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పేసి తర్వాత అమర్ వెళ్ళిపోతాడు. ఇక ఆరు ఏమో లోపల నుండి బయటికి వస్తూ బాకీ వాళ్ళని చూసి నగల షాప్లోనే ఆగిపోతుంది. అయ్యో ఆయన వచ్చి నగలు చూస్తారు అనుకుంటే అబద్ధాలు విని వెళ్ళిపోయారే అని చెప్పేసి ఆరు అనుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడే మనోహరి అవును మీరిద్దరూ ఇక్కడేం చేస్తున్నారు, ఈ ఏరియాకు ఎందుకు వచ్చారు, కరెక్ట్గా ఈ షాప్ దగ్గరే ఎలా ఆగారు అని చెప్పేసి మనోహరి బాగా ఇంకా రాతోడ్లని అడుగుతూ ఉంటుంది. ఇక అప్పుడే రాతోడేమో అది మిస్ అమ్మని వాళ్ళ ఇంట్లో దించడానికని వెళ్తున్నాను, సార్ కారు కనిపించి ఆగాను అంతే, చూస్తే మీరు కూడా లోపల నుండి బయటకు వస్తున్నారు అని చెప్పేసి రాతోడు కవర్ చేస్తాడు. తర్వాత ఏమో మనోహరి సరే నేను వెళ్తున్నాను మీరు కూడా వెళ్ళండి అంటే, ఇక బాగా ఏమో అవును మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు అంటే, చిన్న వర్క్ ఉండి వచ్చాను అయిపోయింది నేను కూడా వెళ్తున్నాను మీరు వెళ్ళండి అని చెప్పేసి వెళ్తుంది. తర్వాత రాతోడేమో మనోహరి అమ్మగారు అబద్ధం చెప్తున్నారమ్మా అని అంటే, అవును రాతోడు లీలాతో ఆ నగల్ని బయటికి పంపించేసి ఖచ్చితంగా ఆ నగల్ని కరిగించడానికే ఇక్కడికి వచ్చింది అని చెప్పేసి బాగి అంటే, ఇక అప్పుడే రాతోడేమో అయ్యో కడవలే ఎంత పని చేస్తుంది, ఎంత నీచానికి దిగజారింది మనోహరి అంటే, ఇక ఈ నగల్ని అడ్డం పెట్టుకొని మనోహర్ని ఇంట్లో లాక్ చేయాలి, మిస్ అమ్మ ముందైతే లోపలికి వెళ్ళి నగల్ని తీసుకొని వద్దాం పదా అని చెప్పి రాతోడు అంటే, వద్దు రాతోడు నగల్ని మనం తీసుకొని వెళ్తే మనోహరి తప్పును ప్రూవ్ చేయలేము, అదే ఇక్కడే ఉంటే మనోహర్ని తప్పు చేస్తున్నట్టు పట్టుకోవచ్చు అని చెప్పేసి బాగి అంటుంది. మేడం నగలకి
చిన్న గీత కూడా పడకుండా తీసుకొచ్చే బాధ్యత నాది అని చెప్పేసి భాగ్య అంటుంటే ఇదంతా వింటున్న ఆరు సంతోషపడిపోతూ ఉంటుంది. సరే వెళ్దాం పదమేసమ్మ అని చెప్పేసి భాగ్య రాతోడు ఇద్దరు అక్కడ నుండి వెళ్ళిపోతారు. తర్వాత ఏమో భాగ్య నాన్న టెన్షన్గా అటు ఇటు తిరుగుతుంటే ఇక మంగళ ఏమో ఎవరి కోసం అలా తిరుగుతున్నారు అంటే పంతులు గారి కోసమే అని చెప్పి రామ్మూర్తి అంటారు. ఎందుకు అంటే నేను ఇంకో పెళ్లి చేసుకోవాలని అంటే అదేంటి అని మంగళ అడిగితే కాదే భాగ్యకి పెళ్లి సంబంధం చూడాలని భాగ్య జాతకం చూపించాలని పంతులు గారిని రమ్మన్నాను అంటే ఇక అప్పుడే మంగళ ఏమో మరి నా తమ్ముడు అని అడిగితే చూడు మంగళ నువ్వు నా కూతురు జీవితం నాశనం చేయాలని చూసినా దాన్ని కష్టపెట్టినా దాన్ని మోసం చేసినా నిన్ను మళ్ళీ ఈ ఇంట్లో ఉండనిచ్చింది నువ్వు చేసినవి మర్చిపోయావు. నీ తమ్ముడి మీద కోపం పోయావు కాదు, ఈ దిక్కుమాలిన ఆలోచనలతో ఎక్కడ బతకలేవు అనే జాలితో. ఇంకొకసారి నీ తమ్ముడితో నా కూతురు పెళ్ళి అని అన్నావంటే నా కూతురంతా మంచివాడిని కాదు నేను అని చెప్పేసి రామ్మూర్తి మంగళకి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. ఇక అంతలోనే పంతులు గారు రావడంతో రండి పంతులు గారు అని చెప్పేసి కూర్చోండి అని రామ్మూర్తి అంటాడు. మంగళ నీళ్ళు ఇవ్వు పంతులు గారికి అంటే నీళ్ళు ఇస్తూ ఉంటే పర్లేదమ్మా అని చెప్పేసి పంతులు గారేమో భాగ్య జాతకం చూస్తూ ఉంటాడు. ఇక మంగళ ఏమో మా విధవ ఆ రోజు ఆమెను చంపడానికి వెళ్ళిపోకుండా ఉంటే ఇక ఈరోజు ఈయన వేరే సంబంధం చూసుండేవాడే కాదు అని చెప్పేసి మంగళ తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడే రామ్మూర్తి ఏమో మంచి కుటుంబం మంచివాడు అయితే చాలు పంతులు గారు నేను ఇంకేం ఆలోచించట్లేదు అని చెప్పి రామ్మూర్తి అంటుంటే 3 రోజుల్లో అమ్మాయి పెళ్లి పెట్టుకొని ఇప్పుడు సంబంధాలు చూస్తున్నారేంటి అని పంతులు గారు చెప్పగానే రామ్మూర్తి షాక్ అయిపోతాడు. ఏంటి పంతులు గారు మీరు చెప్పేది, నాకు తెలియకుండా నా కూతురు పెళ్ళా అని అంటే ఇక అప్పుడే పంతులేమో అవును అండి అమ్మాయికి పౌర్ణమి రోజు పెళ్లి గడియలు ఉన్నాయి అని చెప్పి పంతులు అంటే ఇక అప్పుడే రామ్మూర్తి మీరేదో పొరపాటు పడుతున్నారు పంతులు గారు, మొన్న జరగాల్సిన పెళ్లి ఆగిపోయింది, బహుశా మీరు చెప్పే దాని గురించి అని చెప్పి రామ్మూర్తి అంటుంటే ఇక పంతులేమో నాకు ఊహ తెలిసినప్పటి నుండి శాస్త్రాలు చదివాను, ఎన్నో పెళ్ళిళ్ళు చేశాను, నేను పొరపాటు పడే అవకాశమే లేదు, 3 రోజుల్లో అమ్మాయి పెళ్ళి జరిగి తీరుతుంది అని చెప్పి పంతులు గారు ఖచ్చితంగా చెప్పడంతో ఇక మంగళ రామ్మూర్తి ఇద్దరు షాక్ అయిపోతారు. ఇక అప్పుడే రామ్మూర్తి ఏమో నాకేం అర్థం కావడం లేదు పంతులు గారు, ఇంతవరకు అబ్బాయిని చూడలేదు, పెళ్లి పనులు మొదలు పెట్టలేదు, అలాంటప్పుడు పెళ్ళి ఎలా జరుగుతుంది, ఎవరితో జరుగుతుంది అని చెప్పి రామ్మూర్తి అడుగుతుంటే ఇక అప్పుడే పంతులేమో ఎవరితో జరగాలో విధి నిర్ణయించింది రామ్మూర్తి గారు, మీ కూతురు పెళ్ళి ఆ ప్రకృతి చేయిస్తుంది, మీ కూతురు పెళ్లి పనులు ఆ ప్రకృతి దగ్గరుండి జరిపిస్తుంది, అమ్మాయికి పౌర్ణమి రోజు పెళ్లి గడియలు ఉన్నాయి, ఖచ్చితంగా పౌర్ణమి రోజు అమ్మాయి మెడలో 3 ముళ్ళు పడతాయి అని పంతులు గారు చెప్పగానే ఇక రామ్మూర్తి మంగళ షాక్ అయ్యి చూస్తూ ఉంటారు. తర్వాత ఏం జరుగుతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.